కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటితో 420 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు పూర్తి చేయనందుకు నిరసనగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో కేంద్రంలో గాంధీ చిత్రపటానికి వినతి పత్రాన్ని అందించి బీఆర్ఎస్ నేతలు వినూత్న రీతిలో నిరసన చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు చేయడంలో వైఫల్యం చెందిందన్నారు. ఇప్పటి వరకు ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు దళారుల చేతుల్లో మోసపోతున్నారన్నారు. ఇచ్చిన హామీలన్నీ వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 24 గంటలు ఆయనకు ఢిల్లీ పోవడం రావడం తప్ప వేరే ప్రజా సమస్యలు తెలియదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనా కూడా ఈరోజు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు ఇచ్చినవి కూడా ఎక్కడ కూడా నెరవేర్చలేదు. అన్ని వర్గాల ప్రజలకి ఇవాళ కళ్యాణ లక్ష్మి కావచ్చు, పెన్షన్స్ కావచ్చు. పెన్షన్స్ ఆ రోజు ఏమన్నారు, మా ప్రభుత్వం వస్తే 4000 రూపాయలు మరి పెన్షన్దారులకు ఇస్తామన్నారు. 2000 కేసీఆర్ ఇస్తున్నారు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము 4000 ఇస్తామన్నారు. ఎవరైతే వికలాంగులకు 6000 ఇస్తామన్నారు. ఏదైతే మన రుణమాఫీ అన్న 2 లక్షల రూపాయలు సగం మంది కూడా రుణమాఫీ కాలేదు. ఏదైతే మన కళ్యాణ లక్ష్మి ఆ రోజు చాలా పేదవాళ్ళు ఉన్నారు. మరి పేదరికంలో ఉన్న వాళ్ళు పాపం వాళ్ళ కుటుంబాలకి మరి బిడ్డల పెళ్లి చేసుకోవడానికి మరి ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ఏదైతే మరి 1,116 రూపాయలు ఇస్తా పోతే దాంట్లో తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పటి వరకు తులం బంగారం లేదు, ఏది లేదు. అవి ఇచ్చే 1,00,000 రూపాయలు కూడా మరి తొందర రావట్లేదు. చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. ఇవాళ మేము అడుగుతున్నాం, ఇవాళ ఈ ప్రజాపాలన అని చెప్పేసి ఇవాళ ఎలక్షన్స్ ఉన్నాయనేసి స్థానిక సంస్థలలో గ్రామ సభలు పెట్టారు. గ్రామ సభలు పెట్టేసి అప్లికేషన్ ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పుడు ఆన్లైన్ చేసిన అప్లికేషన్స్ ఎంతమంది అయితే పేదవాళ్ళు